సార్ అసలు వీలునామా అంటే ఏంటి? ఒక వ్యక్తి తన జీవితకాలం సంపాదించుకున్న ఆస్తి ఏదైతే ఉందో స్వార్జితం, అది పిత్రార్జితం, సెల్ఫ్ ఎక్వైర్డ్ ప్రాపర్టీ అయిపోతుంది. సెల్ఫ్ ఎక్వైర్డ్ ప్రాపర్టీని వ్యక్తి యొక్క సొంత ఆస్తి కింద చెప్పచ్చు. ఆ వచ్చిన ఆస్తి ఎవరికైనా తన బిల్లు రాయొచ్చు. సార్ విల్ అనేది వైట్ పేపర్ మీద రాసుకోవచ్చా లేదా నేను రిజిస్టర్డ్ స్టాంప్ పేపర్ మీద రాయాలా? విల్ అనేది ఓవరాల్ గా కూడా పనికొస్తుంది. బిలీవ్ ఆర్ నాట్, వైట్ పేపర్ మీద రాశాను, నేను విట్నెస్ ని తీసుకున్నాను. సో నా ఇమీడియట్ ఫ్యామిలీ మెంబర్స్ విట్నెస్ గా ఉండొచ్చా? ఎవరైనా ఉండొచ్చు. మా అబ్బాయి కొడుకు పుడితే ఈ విల్లు ఆస్తికి వెళ్తుంది, లేకపోతే యావదాస్తి కూడా అక్కడ ఉండేటువంటి అంతర్వేది నరసింహస్వామి గుడికి వెళ్ళిపోద్ది. ఆ కొడుకు పుట్టాలి. కొడుకు పుట్టిపోతే అంతర్వేది దేవస్థానం రెడీగా ఉంటాడు. సో నేను విల్ రాసి నేను దాన్ని మాడిఫై చేయలేదు. ఈ విల్ రాసిన తర్వాత నేను ఏదైనా ఆస్తి పొందాను. సో వాటికి ఎలా ఉంటుంది? నా ఆస్తి అంతా యావదాస్తి నా కొడుకు ఇచ్చేస్తున్నాను, అదే నా భార్యకి ఇచ్చేస్తాను అంటే 50% రాసేసాడు, 50% రాయలేదు. ఈ 50% ముందు కొడుకు వెళ్ళిపోతుంది. రిమైనింగ్ 50%ని మళ్ళీ భాగాలు పంచుతారు. దాంట్లో కూడా కొడుకు ఒక వాట వస్తుంది. హాయ్, వెల్కమ్. నేను మీ QPFP సాయిరామ్ని. సో ప్రజెంట్ మనతో ఉన్నారు సీనియర్ హైకోర్టు అడ్వకేట్ పృథ్వీరాజ్ గారు. ఇప్పటి వరకు తెలుగులో పర్సనల్ ఫైనాన్స్ టాపిక్స్లో ఎవరూ డీల్ చేయని టాపిక్ ఎస్టేట్ ప్లానింగ్. సో ఇది కొంచెం ఫైనాన్స్ అండ్ లీగల్ టర్మ్స్తో ఉంటాయి. సో దీని గురించి మరిన్ని డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనం పృథ్వీరాజ్ గారిని అడుగుతాం. నమస్తే సార్. నమస్తే సార్, అసలు వీలునామా అంటే ఏంటి? మనకి ఇండియన్ సక్సెషన్ యాక్ట్ ప్రకారం వీలునామాని నిర్దేశించబడింది. ఓకే. ఇండియన్ సక్సెషన్ యాక్ట్ ఏంటంటే అన్ని రిలీజియన్స్కి ఈక్వల్గా ఇంప్లిమెంట్ అవుతుంది. ఇర్రివటబుల్ ఆఫ్ హిందూయిజం, హిందూ సక్సెషన్ యాక్ట్ కావచ్చు, ముస్లిం సక్సెషన్ కావచ్చు, క్రిస్టియన్ స్పెషల్ యాక్ట్స్ కావచ్చు. బట్ ఇండియన్ సక్సెషన్ యాక్ట్లో మనకు చెప్పింది ఏంటంటే కొన్ని ఈ పర్సనల్ లాస్లో ఉండేటువంటి గ్యాప్స్ ఏదైతే ఉందో అక్కడ ఇండియన్ సక్సెషన్ యాక్ట్లో ఫిల్ చేశారని చెప్పచ్చు. ఒక వ్యక్తి తన జీవితకాలం సంపాదించుకున్న ఆస్తి ఏదైతే ఉందో స్వార్జితం, అది పిత్రార్జితం. పిత్రార్జితం ద్వారా తనకు వచ్చిన స్వార్జితం అంటే తండ్రులు కానీ లేకపోతే వాళ్ళ తాతగారు కానీ ఎవరిపైన తన పేరు పెడితే కనుక అది సెల్ఫ్ ఎక్వైర్డ్ ప్రాపర్టీ అయిపోద్ది. సెల్ఫ్ ఎక్వైర్డ్ ప్రాపర్టీని మనం ఆ వ్యక్తి యొక్క సొంత ఆస్తి కింద చెప్పచ్చు. ఆ వచ్చిన ఆస్తి ఎవరికైనా తన బిల్లు రాయొచ్చు. అంటే మనకి జనరల్గా ఏమవుతుందంటే ఒక సక్సెషన్లోకి వచ్చేసరికి తాత, తండ్రి, కొడుకు, లేకపోతే కూతుర్లు, ఉమెన్ ఎస్టేట్ అయితే భార్యలు, లేకపోతే భార్య, తల్లి, వీళ్ళందరూ వస్తారు. ఎగెనెస్ట్ దట్ అది ఆ ప్రొఫౌండ్గానే ఇది వెళ్ళాల్సిన అవసరం లేదు. ఒక స్వార్జితాన్ని తను ఎవరికైనా పెట్టచ్చు. నేను ఇది వీళ్ళకి పెట్టాలి వీళ్ళకి పెట్టకూడదు అని చెప్పేసి ఏమీ లేదు. విశాల్ వర్సెస్ లక్ష్మిలో కేసులో అదే చెప్తుంది. నాన్ హెరిడికల్ పర్సన్స్, హెరిడిటరీగా వచ్చిన వాళ్ళకి కాదు, బయట వాడికైనా పెట్టేయచ్చు. మనకు నచ్చిన వాళ్ళకి ఎవరికైనా పెట్టేయచ్చు. అది తన స్వార్జితం కాబట్టి. ఆ రకంగా ఒక విల్లు తనకు వచ్చిన ప్రాపర్టీ మూవబుల్ ఆర్ ఇమూవబుల్. ఇదివరకు ఇమూవబుల్కి ఇప్పటికి ఇమూవబుల్కి చాలా తేడాస్ ఉన్నాయి. తేడా ఏంటంటే ఇప్పుడు మూవబుల్కి వచ్చేసరికి డబ్బు ఒకటే మూవబుల్, లేకపోతే వస్తువులు ఒకటే కాదు. మనకి ఈవెన్ షేర్స్ కూడా మూవబుల్లే, బ్యాంక్ అకౌంట్స్ కూడా మూవబుల్లే. అంటే అంత ఫోర్కాస్ట్ చేసి మూవబుల్ అండ్ ఇమూవబుల్ మనకు చెప్పారు. ఇమూవబుల్కి వచ్చేసరికి ఫిక్స్డ్ అసెట్స్, ల్యాండ్స్ కానీ లేకపోతే ఎనీ ఫిక్స్డ్ అసెట్స్ టు ది ఎర్త్ ఏదైనా సరే వాళ్ళు సంపాదించుకున్న ఆస్తి లేకపోతే వాళ్ళకి దక్కిన ఆస్తిని ఏదైనా సరే వాళ్ళకి నా తర్వాత దీన్ని వీళ్ళు ఉత్తరాధికారాన్ని వీళ్ళు ఫలానా వాళ్ళకి ఇస్తున్నాను, తర్వాత దీన్ని వీళ్ళు మెయింటైన్ చేస్తారు అని చెప్పి తన విల్ ఇట్ సెల్ఫ్ ఆ మీనింగ్లోనే ఉంటుంది. విల్ నా ఇష్టము, నా ఇష్టార్జితం ఎవరికైనా రాసిచ్చేస్తున్నాను అని రాసిచ్చేయచ్చు. దానికి ఒక పారామీటర్స్ అన్నది ఏమీ డిస్క్రైబ్ చేయాల, ఎవరికైనా రాసిచ్చేయచ్చు. ఈ వ్యక్తికి ఆ వ్యక్తికి అన్నది ఏం కాదు. లక్ష్మీ కేసులో అదే చెప్తాడు, ఎవరికైనా రాసిచ్చేయచ్చు అంటే ఇంకా దాంట్లో రిలేషన్ అన్న పార్ట్ లేదు అంటాడు. అటెస్టర్స్ ఆర్ ఓన్లీ ద క్రైటీరియా. ఈ రకంగా విల్లు అన్నది ఒక ఓన్ ప్రొఫార్మా ఫర్ క్లియరింగ్ ద ప్రాపర్టీస్ విచ్ హీ గాట్. అండ్ జనరల్గా ఏమంటారు అంటే దీన్ని లాస్ట్ రిసైటల్ అంటారు. అటెస్టర్ ఏంటంటే ఎవరైతే ఇస్తున్నారో అతను లాస్ట్ రిసైటల్గా చెప్తారు, టెస్టిమోనరీ. అంటే మళ్ళీ ఇక్కడ ఒక గమ్మత్తు ఉంటుంది. ఈరోజు ఒక 10 రోజుల క్రితం ఒక విల్ రాస్తే, ఈరోజు ఒక విల్ రాస్తే
పోద్ది కొత్త వచ్చేస్తుంది. ఓకే, లేటెస్ట్ విల్ మాత్రం వ్యాలిడ్. వ్యాలిడ్. ఓకే పోద్ది ఆటోమేటిక్గా. ఓకే దాన్ని క్రొడిసిల్ అంటారు. జనరల్ క్రొడిసిల్ రాస్తారు, రాయకపోయినా పర్లేదని చెప్పింది సుప్రీంకోర్టు. ఓకే అంటే ఏది లేటెస్ట్, అది లేటెస్ట్, ఇది లేటెస్ట్, ఆ పీరియడ్ ఆఫ్ వ్యాలిడిటీ చూసుకుంటే సరిపోద్ది. సార్, ఏ స్టేజ్ ఆఫ్ లైఫ్లో విల్ అనేది రాయాలంటారు? అండ్ విల్ అనేది లీగల్గా వ్యాలిడ్ ఉండాలంటే మనం ఏం జాగ్రత్తలు తీసుకోవాలి? స్టేజెస్ ఏం లేదు సాయి దీంట్లో. ఇప్పుడు ఈ స్టేజ్లో రాయాలి, నేను పెద్దవాడిని అయ్యాక రాస్తాను, లేకపోతే ఒక వయసు వచ్చిన తర్వాత బాధ్యతలు అయిపోయిన తర్వాత రాస్తాను అనేది ఉండదు. తనకి ఇన్సెక్యూరిటీ వచ్చింది అనుకోండి, లైఫ్లో ఇన్సెక్యూరిటీ, లేదా తనకు ఒక రకమైనటువంటి ఒక భ్రాంతి ఏర్పడింది, నేను లేదు నా తర్వాత ఈ ఉత్తరాధికారాన్ని డిక్లేర్ చేయకపోతే నాకు ఇబ్బందిగా ఉంటుంది. చాలామంది ఇదివరకు ఏమైనా చేసేవారంటే విల్ దగ్గర గురించి ఒక చిన్న కథ చెప్పాలి మీకు సాయి. కాశీకి వెళ్ళేవాడు విల్ రాసేవాడు. ఓకే, అంటే ఒకప్పుడు ఏంటంటే కాశీకి వెళ్ళాడు అంటే వాడు వెనక్కి రాడని అర్థం. కాశీకి వెళ్ళాడని మూటాముళ్ళు సర్దుకుని, ఇప్పుడు ప్రయాణ సాధనాలు అప్పుడు ఉండే కావు. వాళ్ళు ఏంటంటే కాశీకి బండి మీద బయలుదేరేవారు, ఎడ్ల బండి మీదో లేకపోతే గుర్ర బండి మీద బయలుదేరేవారు. ఇక్కడ నుంచో హైదరాబాద్ నుంచో లేకపోతే ఇక్కడ విజయవాడ నుంచో బయలుదేరాడు అనుకుందాం. వెళ్ళినవాడు బండి మీద బయలుదేరి వెళ్ళి కాశీ మజిలీ కథలు చదువుతా ఉంటే తెలుస్తుంది. కాశీ మజిలీ కథలో దగ్గర 100 కథలు ఎన్నో ఉంటాయి. కాశీకి బయలుదేరిన వాడు ఇక్కడి నుంచి కాశీకి బయలుదేరేంత వరకు ఎక్కడ ఆగితే అక్కడ కథ చెప్పాలని గురు శిష్యుల వద్ద జరిగిన సంవాదం. అంటే అక్కడికి వెళ్ళే లోపల 100 కథలు అయినాయి. ఓకే, అంటే 100 రోజులు అయింది. అట్లాగా అది ఉపకథలు ఇంకా చాలా ఉన్నాయి. అంటే ఈ మనిషి వెళ్ళిన వాడు వెనక్కి వస్తాడని నమ్మకం లేదు. అట్లాంటి వాడు ఏం చేసేవాడంటే, ఇంకా నేను వెనక్కి రావను, నాకు జీవితం ఇంకా చాలా, నేను సంపాదించుకుని సరిపోద్ది, చిన్నది ఏదో నేను తీసుకుని నేను సన్యాసం తీసుకుందాం అనుకుంటున్నాను, నా ఆఖర సమయంలో నాకు ఉండే ఈ ఆస్తి అంతటినీ కూడా, నాకు ఉండేటువంటి చీపిర్లు, నాకు ఉండేటువంటి తెపాళాలు, నాకు ఉండేటువంటి స్థిరాస్తులైనటువంటి కొబ్బరిదాట మాన్యాలు అన్నీ కూడా ఎవరెవరికి రాయాలి అన్నది ఒకటి డిసైడ్ చేసి రాసి ఇచ్చేవారు. సాయి ఇక్కడ చాలా వీళ్ళు నేను 3rd జనరేషన్ అడ్వకేట్ సాయి. మా తాతగారి దగ్గర నుంచి, అంటే మాది 100 సంవత్సరాల ఆఫీస్ మాది. ఓకే, మా నాన్నగారి వరకు నాకు గుర్తుంది, నాకు కూడా గుర్తుంది. నేను నా ఊర్లో ప్రాక్టీస్ చేసిన నుంచి హైకోర్టుకి వచ్చేసిన తర్వాత విల్లు రాసి ప్లేడర్కి ఇచ్చేవారు. ఓకే, చాలామంది మా తాతగారు అయితే బాగా చెప్పేవారు దాని గురించి. అరే ఇప్పుడు కాశీకి వెళ్ళిపోయాడు రా, విల్లు రాసి ఇచ్చేసి వెళ్ళిపోయాడు రా. అంటే ఆ విల్లు అన్నది ప్రాపర్ కస్టోడియన్ ఎవరంటే ప్లేడర్ అనుకునేవారు. ఓకే, ప్లేడర్ చేతిలో పెట్టి ఏమంటే ఇది విల్లు జాగ్రత్త అంటే అర్థం ఏంటి, ఇట్స్ లైక్ ఇన్సూరెన్స్ కంపెనీ వాడు చెప్తాడు చూసారు. ఎప్పుడైనా ఇన్సూరెన్స్ ఏజెంట్ ఎవరైనా వచ్చారనుకోండి, మీరు పోతే మీ తర్వాత ఆ మాట అంటానికి చాలా భయపడతాడు. కానీ ఆడు మాత్రం విల్లు రాసేవాళ్ళు మాత్రం వచ్చి చాలా స్పెసిఫిక్గా చెప్తాడు, నా తదనంతరం నేను కాలం చేస్తే ఈ విల్లుని ప్రకటించండి అంటారు. ఓకే, దెర్ ఈజ్ నో పారామీటర్ అస్ సచ్, ఇప్పుడు రాయాలి అప్పుడు రాయాలి అని కాదు. ఆ కస్టోడియన్ దగ్గర పెట్టేటప్పుడు ఏంటంటే ఇగో విల్లు జాగ్రత్తగా ఉంచండి. ఇట్ ఈస్ నాట్ ఏ డిక్లేర్డ్ ఫార్మెట్. ఓకే, చాలామందికి ఉండే అపోహ ఏంటంటే, నా దగ్గర చాలామంది క్లయింట్స్ వస్తారు సాయి, విల్లుని అండ్ డిక్లరేటివ్ ప్రాపర్టీస్కి తేడా తెలియక, ఏమంటే మా నాన్నగారు రాసి సంపాదించారండి, లేకపోతే మా తాతగారు రాసి సంపాదించారండి, మొత్తం అంతా కూతురు రాస్తారండి, ఎట్లా రాస్తాడండి అని. అరే అది వాడి విల్ రాది, వాడి ఇష్టం రాది, నీకే రాయాలని ఏం లేదు, నాకు నచ్చిందని నాకైనా రాసేయచ్చు. అంటే ఆ ప్రాపర్టీ అనేది వాళ్ళు ఏమనుకుంటారంటే ఒక ఖచ్చితంగా హెరిడికల్ ప్రాపర్టీ వాడు సంపాదించిన స్వాధితాన్నైనా సరే నెక్స్ట్ వాడికి రాయాలి, ఖచ్చితంగా కొడుకులకు రాయాలి, కూతురు రాయకూడదు, లేకపోతే కూతురు అందరికీ సమానంగా రాయాలి, తమ్ముడికి రాయకూడదు అనేటువంటి ఒక అపోహ ఇప్పటికీ ఉంది. ఓకే, విల్లులో అటువంటి అపోహ ఏం లేదు. ఎందుకంటే ఆ విల్ ఎగ్జిస్ట్ ఓన్లీ ఆఫ్టర్ ద డెత్ ఆఫ్ ఎ పర్సన్. విల్ ఈజ్ నథింగ్ బట్ ఇట్ ఇస్ లైక్ ఏ రిలేటివ్ టర్మ్ ఆఫ్ ఇన్సూరెన్స్ ఓన్లీ. ఇన్సూరెన్స్, లైఫ్ ఇన్సూరెన్స్ ఎప్పుడు మెచ్యూరిటీ వస్తాయి, పర్సన్ లేని, అంతే కదా. విల్లు కూడా విల్ కమ్ ఓన్లీ ఆఫ్టర్ ద పర్సన్ డైస్. అందుకని విల్లులో ఏంటంటే చాలా జాగ్రత్తలు తీసుకుని రాస్తారు. ఒకవేళ దానిలో ఒక ఇదివరకు ఏమైందంటే, ఇప్పుడు విల్ గురించి చెప్పట్లా, అంటే ఇది ఒకప్పుడు విల్ నామా గురించి చెప్తే అది కొంచెం అర్థం అవుతుంది సార్. విల్ రాసేవాడు ఎవరికి, పెద్ద కొడుకు రాసేవాడు. ఓకే, పెద్ద కొడుకు ఏదో కులాంతర వివాహం చేసుకుని వెళ్ళిపోయాడు. మరి కులాంతర వివాహం చేసుకున్నాడంటే మరి వాడు దారి తప్పినట్టు కదా వాడి దృష్టిలో. లేదు వెంటనే క్రోడిసిల్ మార్చేసేసి మళ్ళీ రెండో కొడుకు రాస్తున్నాను, మొదటి కొడుకు భ్రష్టుడు అయిన కారణం రాసేవాడు. అట్లాగా ఐ హావ్ విట్నెస్డ్, నా మొదటి సంతానం అయిన పలానా వాడు భ్రష్టుడు అయిన కారణంగా కులాంతర వివాహం చేసుకుని
వాడు వెళ్ళిపోయినందుకు నేను నా ఆస్తిని మళ్ళీ దాన్ని మార్చి నాకు రెండో కొడుకున రాస్తున్నాను. ఓకే. అట్లా క్రొడిసిల్ చేసేవారు. ఓకే. అంటే విల్ ఈజ్ ఏ పర్సనల్ ఒపీనియన్ ఆఫ్ ఏ డాక్యుమెంట్. అది ఎవరికైనా రాసుకోవచ్చు, ఎవరికి దానికి ఏమి ఒక రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏమి లేవు. బట్ ఇట్ ఈస్ ఏ లాస్ట్ రిసైటల్ వి యూస్ టు సే దట్. సార్, విల్ అనేది వైట్ పేపర్ మీద రాసుకోవచ్చా లేదా నేను రిజిస్టర్డ్ స్టాంప్ పేపర్ మీద రాయాలా? దీనికి శంషీర్ సింగ్ కేసులో చాలా క్లారిఫై చేశారు. ఒకప్పుడు ఉండేది, మళ్ళీ రీక్లారిఫై చేశారు 2009లో, మళ్ళీ రీక్లారిఫై చేసింది సుప్రీంకోర్టు. అండ్ కేకే వర్మ కేసులో కూడా రీక్లారిఫై చేసింది. విల్ అనేది ఓరల్గా కూడా పనికి వస్తుంది. యూ బిలీవ్ ఆర్ నాట్, నీడ్ నాట్ టు బి ఆన్ పేపర్. ఓకే. విల్ అన్నది ఆ ఓరల్గా అయినవాడు రాసేసిన అది విల్లే అవుతుంది అంటున్నాడు. ఇట్ ఈస్ ఖాతా బుక్లు ఉంటాయి చూసారు. ఇప్పుడు అంటే ఖాతా బుక్లు లేవు, చాలా మందికి కంప్యూటర్ యుగం వచ్చేసిన ఖాతా బుక్లు తెలియవు. ఖాతా బుక్లు అని చెప్పి వాళ్ళు ఏదో వచ్చినటువంటి ఆ ధాన్యాన్ని లెక్కలు పలానా షావుకారికి ఇచ్చాము, ఇంత రావాలి, ఇంత రాసుకునే ఖాతా బుక్లో అయినా రాసేసేవారు. ఓకే. బట్ సిగ్నేచర్ ఈజ్ మ్యాండేటరీ. వాడు రాసిన తర్వాత సిగ్నేచర్ ఈజ్ మ్యాండేటరీ. ఈ విల్ రాసేటప్పుడు ఈవెన్ కోర్టులో మేము అడిగేటప్పుడు కూడా అదే రాస్తాం. కచడా పేపరా లేకపోతే స్టాంప్ పేపరా అని అడుగుతాం. ఓకే. కచడా పేపర్ అంటే వైట్ పేపర్, ఎనీ వైట్ పేపర్ రాసేసి కింద సంతకం పెట్టేసేది, లేదా థంబ్ ఇంప్రెషన్ పెట్టేసేసి పిచ్చేస్తే వారికి ఇప్పుడు చాలామంది తెలియదు, అటెస్టర్స్ అని ఉండేవారు. ఓకే. 2005, 2010 వరకు నాకు గుర్తుంది. అటెస్టర్స్ అంటే ఏంటంటే రాసేవాడు స్క్రైబ్. ఆ స్క్రైబ్ ఏం చేసేవాడంటే చెప్తా ఉంటే రాసేవాడు. ఓకే. నేను చెప్తాను రాసుకో అని చెప్పి వాడు చక్కగా నేను నీట్గా చెప్పేవాడు. మళ్ళీ కరెక్షన్ ఉండేది. కరెక్షన్ పేపర్ కూడా వ్యాలిడే. ఓకే. అదవుతుంది. ఇప్పుడు రఫ్ రాస్తాడు, రఫ్ రాసేసిన తర్వాత దాన్ని పక్కన పెట్టేసేసి మళ్ళీ కరెక్షన్ చేస్తాడు. కరెక్షన్ చేసిన తర్వాత ఆ రఫ్ పేపర్ కూడా వ్యాలిడే టు రిలేట్ దట్ ఆబ్జెక్ట్ ఆఫ్ ద పర్సన్. ఓకే. ఆ వైట్ పేపర్ మీద రాసిన, స్టాంప్ పేపర్ మీద రాసిన, లేకపోతే రిజిస్టర్ చేసినా సరే దెర్ ఈస్ నో డిఫరెన్స్ యాజ్ సచ్. ఎనీ ఫామ్ ఇట్ ఈస్ ఎ డిక్లరేషన్. సార్, ఇప్పుడు నాకు డౌట్ వచ్చింది. ఈ విల్కి వైట్ పేపర్ మీద రాశాను, నేను విట్నెస్ని తీసుకున్నాను. సో నా ఇమీడియట్ ఫ్యామిలీ మెంబర్స్ విట్నెస్గా ఉండొచ్చా? ఎవరైనా ఉండొచ్చు. ఓకే. అటెస్టర్ అనేది ఇట్ ఈస్ నాట్ ఏ మ్యాండేటరీ. విశాల్ వర్సెస్ లక్ష్మీ కేసులో అదే కదా వాడు చెప్పేది. ఎవరైనా ఉండొచ్చు. ఓకే. బట్ అటెస్టర్ ఈజ్ మ్యాండేటరీ. ఓకే. నేను విల్ రాస్తాను అనుకోండి, దేవుడిని సాక్ష్యం పెట్టి రాయలేను. అట్లాంటివి కూడా ఉండేది ఇదివరకు ఇప్పుడు కూడా ఉన్నాయి. అంటే ఎట్లా అంటే ఈ దేవుడికి ఇచ్చేటువంటి మాన్యాలు ఉంటాయి. దేవుడికి ఇచ్చే మాన్యాలు వాడు ఏం రాసేవాడు అంటే రాసేసేసి దేవుడు సాక్షి అని రాసేవాడు. దేవుడు సాక్షి కింద పెట్టేసేవారు. భువనగిరిలో ఉండేటువంటి నా ప్రాపర్టీని అక్కడ ఉన్న నరసింహస్వామికి రాసేసాను నేను. ఓకే. నాకు రాసినప్పుడు దేవుడు సాక్షి అని రాసేవారు చాలామంది. దేవుడు మాన్యాలు కాబట్టి కొంచెం కొన్ని కేసెస్ సార్ కేమ్ టు సుప్రీంకోర్ట్ ఆల్సో. సార్ దేవుడు రాసిచ్చేసారు అన్నాడు కదా, దానికి క్వశ్చన్ చేయడానికి లేదు అని చెప్పేవారు. బట్ అటెస్టర్ ఈజ్ మ్యాండేటరీ. ఇంట్లో వాళ్ళే కావచ్చు, బయట వాడే కావచ్చు, ఎవడొకడు కావచ్చు. ఆ వ్యక్తి అనేవాడు ఒకడు ఉండాలి, సాక్షి అనేవాడు ఒకడు ఉండాలి. సార్, ఇప్పుడు విల్ని నేను కనుక రిజిస్టర్ చేస్తే నాకు వచ్చే అడ్వాంటేజెస్ ఏమంటారు? ఎవిడెన్స్. ఓకే. విల్ రాసేటప్పుడు జనరల్గా ఏమంటారు, అటెస్టర్స్ అని చెప్పేసి అనుకున్నాం కదా. స్క్రైబ్ ఎవరెవరు ఉంటారు విల్ రాసేటప్పుడు? ఎవరైతే ఇస్తున్నారు టెస్టిమోనరీ, ఎవరైతే ఇస్తున్నారో అతను ఉంటాడు. అండ్ బెనిఫిషరీస్, దాన్ని పొందేవాడు బెనిఫిషరీ. అంటే తీసుకునేవాడు ఉండేవాడు ఉండడు అక్కడ. నేను విల్ రాస్తానంటే నా కూతురు కానీ నా భార్య కానీ వీళ్ళు ఎవరు ఉండరు, నేను ఎక్కడో రాసుకుంటాను. అంటే బెనిఫిషరీస్ ఎవరైతే ఈ విల్ ద్వారా బెనిఫిషరీ ఉన్నాడో, జనరల్గా ఏదైనా ఒక డాక్యుమెంట్ తీసుకుని గిఫ్ట్, లేకపోతే సేల్, లేకపోతే అగ్రిమెంట్ ఆఫ్ సేల్, దీంట్లో చూసుకుంటే ఎవరు ఉంటారు మనకి? తీసుకునేవాడు, ఇచ్చేవాడు. అవును. అగ్రిమెంట్లో అంటే రిసీవరు, యాక్సెప్టరు, లేకపోతే ఇష్యూ ఏదైనా కావాలి, గ్యారంటీయర్. కానీ రిసీవర్ దీంట్లో ఉండడు, బెనిఫిషరీ ఉంటాడు. బెనిఫిషరీ ఈజ్ నాట్ ఏ పర్సన్ విచ్ ఈజ్ విట్నెస్డ్ బై ద టైమ్ ఆఫ్ ఎగ్జిక్యూటింగ్ ఆఫ్ విల్. అందుకని ఏంటంటే ఇప్పుడు బెనిఫిషరీ అనేవాడు క్వశ్చన్ చేస్తాడు రేపొద్దున. నేను నా కూతురికి ఇచ్చేసాను అనుకో సాయి ఆస్తి, సాయి మా కూతురు ఏమవుతుంది సాయి ఇక్కడ బెనిఫిషరీ అవుతారు. వీళ్ళు ఎప్పుడు ఎగ్జిస్టెన్స్లోకి వస్తే ఆఫ్టర్ డెత్. నేను కాలం చేసిన తర్వాత నా కూతురు ఈ ప్రాపర్టీ ఏదైతే ఉందనుకో, ఈ ప్రాపర్టీ నా కొడుకు ఇంకోటి వచ్చి లేదు ఇది నాది కూడా, అసలు మా నాన్నగారు ఎప్పుడు కూడా చాలా ప్రేమగా చూసేవారు, ఇట్లా ఎవరు ఆయనకి
ఈయన అడ్వకేట్ నిష్పక్షపాతంగా ఉంటారని చెప్పేసి ఆయన క్వశ్చన్ చేస్తే, ఇప్పుడు రేపొద్దున కోర్టులో ఎవరు క్వశ్చన్ చేస్తారు? నా కూతురు క్వశ్చన్ చేస్తారు. షీఈస్ బెనిఫిషరీ, షీ డోంట్ నో అబౌట్ ద విల్. ఓకే, అంతే కదా. బెనిఫిషరీ క్వశ్చన్ చేసేటప్పుడు ఏమవుతుంది, తన ప్రూవ్ చేసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఓకే, కేకే వర్మ కేసులో అదే చెప్తాడు, ప్రూవ్ చేసుకోవాలి. అది ప్రూవ్ చేసుకునేటప్పుడు అంటే ఏంటి, షీ హ్యావ్ టు షో దట్ వీళ్ళందరూ ఉన్నారు, సాక్షులు తీసుకురావాలి. ఇప్పుడు దాంట్లో వీళ్ళ సాక్షులు ఎవరు వస్తారు? అటెస్టర్ వస్తాడు, స్క్రైబ్ వస్తాడు, రాసిన వాడు వస్తాడు. ఈ ముగ్గురు బెనిఫిషరీకి సంబంధం లేని వ్యక్తులు. వీళ్ళ ముగ్గురు కాకుండా వీళ్ళ ముగ్గురులో ఒకడు ఎటు లేడు, ఇంకా ఇద్దరే ఉన్నారు. ఎవరు? అటెస్టర్, స్క్రైబ్ ఉన్నారు. వీళ్ళిద్దరూ కనుక కొమ్మక్క అయితే విల్ ఇన్స్ట్రుమెంట్ అన్నది క్వశ్చన్లోకి వచ్చేస్తుందని చెప్పి ఏం చేస్తారంటే, సబ్ రిజిస్టర్ ఆఫీస్లో రిజిస్ట్రేషన్ చేస్తే రిజిస్టర్ ఆల్సో విల్ బికమ్ ఏ విట్నెస్ ఫర్ ఇట్. ఇట్ విల్ బి ఎంటర్డ్ ఇన్ టు ఏ డాక్యుమెంట్ ఆఫ్ కెప్ట్ బై ద రిజిస్టర్ ఆఫీస్. సబ్ రిజిస్టర్ ఆఫీస్లో ఏ బుక్, బి బుక్ అని 2 బుక్స్ పెడతారు. ఏ బుక్లో ఫస్ట్ ఎంట్రీ చేస్తారు, రిజిస్ట్రేషన్ టైంలో బి బుక్లో పెడతారు. ఆ రకంగా దానికి ఒక నంబర్ ఇస్తారు, ఆ డాక్యుమెంట్ నంబర్ ఒకటి ఇస్తారు, డాక్యుమెంట్ నెంబర్ ఆఫ్ సో ఏ ఇయర్ అయితే ఇయర్. అంటే ఈ సబ్ రిజిస్టరు, ఆ డాక్యుమెంట్ నెంబర్ ఇదంతా కూడా అథెంటికేషన్గా ఉంటుంది. కాబట్టి విల్ రిజిస్ట్రేషన్ అనేది కొంచెం వాళ్ళకి ఇట్ ఈస్ పాసిబుల్. ఓకే, అండ్ ఆల్సో కండిషనల్ విల్స్ ఉంటాయి కొన్ని. ఓకే, ఇప్పుడైతే నేను నాకు అనుకుంటే ఈ మధ్యన అయితే నేను చూడలేదు. నేను టెలింగ్ అబౌట్ 2099 నుంచి ప్రాక్టీస్లో ఉన్నాను. నేను చెప్తున్నది ఏంటంటే, అప్పటి నుంచి ఇప్పటికే చాలా మారిపోయింది విల్స్లో కూడా. ఎవరు ప్లేయర్ దగ్గరికి వచ్చితే మేము చెప్పేవాళ్ళం, ఇంకో నన్ను నీకు ఏది కావస్తే అది అడుగు, అంతవరకు అడుగు, తర్వాత ఎందుకంటే నేను తదనంతరం కాబట్టి అని. ఈవెన్ నాకు 2005 వరకు ఐఎమ్ విట్నెస్ అని నేను సంతకం పెట్టలేదు. మా నాన్నగారు రాసేటప్పుడు ఐఎమ్ బీన్ దేర్. వాళ్ళు వచ్చి అడుగుతూ ఉంటారు, పెద్ద వాళ్ళు వచ్చి, ఏమండి మా అబ్బాయి కొడుకు పుడితే ఈ వీళ్ళు ఆస్తి అతనికి వెళ్తుంది, లేకపోతే యావదాస్తి కూడా అక్కడ ఉండేటువంటి అంతర్వేది నరసింహస్వామి గుడికి వెళ్ళిపోద్ది. వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇఫ్ ఎట్ ఆల్ ఆ కొడుకు పుట్టాలి, కొడుకు పుట్టిపోతే అంతర్వేది దేవస్థానం రెడీగా ఉంటాడు. ఇది చాలా సినిమాలు కూడా వచ్చినాయి దీంట్లో. ఎప్పుడు వీడు కూతులు గంటా ఉంటాడు, అమ్మయ్య రోజు నాకు ఆ గుడికి మాన్యాలు వస్తాయి. ఈ రకంగా విల్స్ కెన్ బి కండిషనల్ ఆర్ అన్కండిషనల్ అండ్ ప్రిరగేటరీ ఆల్సో. అందుకని రిజిస్టర్ అయితే ఇవన్నీ కూడా పారామీటర్స్ డిస్కస్ చేసుకునే అన్నీ కూడా సాక్ష్యానికి ఒకడు ఉంటాడు, వాడే సబ్ రిజిస్టర్ ఆఫీసు. దట్స్ వై జనరల్లీ రిజిస్టర్ విల్ ఈజ్ హ్యావింగ్ లిటిల్ వ్యాలిడిటీ, బట్ ఇట్ ఈస్ నాట్ ఎ మ్యాండేటరీ యాజ్ సచ్. సార్, ప్రొబేట్ అంటే ఏంటి, దాన్ని ఎలా తీసుకోవాలి కోర్టు నుంచి? ప్రొబేట్ అంటే నిషేధం. ఓకే, నిషేధించినటువంటి విషయాలని వీళ్ళు రాశాడు అనుకుందాం. నేను బంజారా హిల్స్ నుంచి బయలుదేరినటువంటి రోడ్డు, వాట్ వి కాల్ పంజాగుట్ట వరకు వెళ్ళే రోడ్ని ఇచ్చేసేసాను. ఓకే, నాకేం రైట్ ఉంది దాని మీద? లేదు కదా. అవును, నేను వీళ్ళు రాసేస్తే ఏం చెల్లుతుంది? ఇట్ ఈస్ నాట్ ఇంప్లిమెంటబుల్. అందుకే విల్లులో వాట్ ఆర్ మెయింటైనబుల్, వాట్ ఆర్ నాన్ మెయింటైనబుల్ హ్యావ్ టు బి క్లియర్లీ ఎగ్జామిన్డ్. కోర్ట్ వెరిఫై చేసేటప్పుడు కూడా ఇవన్నీ చాలా క్లియర్గా చూస్తుంది. అతను నాకుండేటువంటి ఆస్తి ఇది, నీ పొందిన ఆస్తి, నేను ఉన్నటువంటి ఇంటి ముందున్న రోడ్డు కూడా ఇచ్చేసాను అంటే సాధ్యం కాదు. దీస్ ఆర్ ప్రొబేట్స్. సార్, నాకు డౌట్. ఇప్పుడు నేను విల్ రాశాను, నేను దాన్ని మాడిఫై చేయలేదు. ఈ విల్ రాసిన తర్వాత నేను ఏదైనా ఆస్తి పొందాను, సో వాటికి ఎలా ఉంటుంది? మీరు అడుగుతుంది ఏంటంటే, ఒక 10 ప్రతులు ఉన్నాయనుకుందాం, 10 నెంబర్ ఆఫ్ ప్రాపర్టీస్ ఉన్నాయనుకుందాం. 5 నెంబర్ ఆఫ్ ప్రాపర్టీస్ వీళ్ళు రాశారు, ఇంక 5 మీరు రాయాల. సబ్సిక్వెంట్ ఎస్టేట్స్ విచ్ యూ హ్యావ్ అక్వైర్డ్ ఇన్ డిఫరెంట్ ఫార్మ్స్. ఈ 5 వాటికి బెనిఫిషరీస్ ఎవరు వెళ్తారో వాళ్ళకి వెళ్తుంది. రిమైనింగ్ 5 ఉన్నాయనుకోండి, వాటికి మళ్ళీ ఏ పర్సనల్ లాస్, మళ్ళీ అది బాగా గుర్తుపెట్టుకోవాలి. విల్ ఈజ్ స్పీకింగ్ బై ది ఇండియన్ సక్సెషన్ యాక్ట్, ఓకే, నాట్ ఆఫ్ హిందూ సక్సెషన్ యాక్ట్, నాట్ ఆఫ్ ముస్లిం సక్సెషన్ యాక్ట్, నాట్ ఎనీ అదర్ పర్సనల్ లాస్. ఈ హిందూ సక్సెషన్ యాక్ట్లో ఒక రకమైనటువంటి హెరిడిటరీ ట్రీ ఒకటి ఇచ్చింది. ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్ అని చెప్పేసి, ఫస్ట్ క్లాస్లో ఎవరున్నారు, సెకండ్ క్లాస్లో ఎవరున్నారు, థర్డ్ క్లాస్లో ఎవరున్నారు, వీళ్ళందరూ ఇచ్చేసింది. ఈ 5 అన్నది ఎవరికి, ఇప్పుడు చాలామంది ఏం చేస్తారంటే, నా ఆస్తి అంతా ఎవరి ఆస్తి నా కొడుకు ఇచ్చేస్తున్నాను అనుకో, లేదా నా భార్యకి ఇచ్చేస్తున్నాను అంటే 50% రాసేసాడు, 50% రాయలేదు. ఈ 50% ముందు కొడుకు వెళ్ళిపోద్ది ఫస్ట్. ఓకే, రిమైనింగ్ 50%ని మళ్ళీ భాగాలు పంచుతారు. దాంట్లో కూడా కొడుకు ఒక వాటా వస్తుంది. ఓకే,
రిమైనింగ్ 50% లో వాటా ప్లస్ ఈ విల్లో ఉన్నది యాజ్ ఇట్ ఈస్ రైట్. దీంట్లో కూడా హెరిడిటరీ రైట్ వస్తుంది, అది ఓవర్ రూల్ అవుతుంది. ఓకే. దట్స్ వై విల్ అండ్ జనరల్గా అన్సెటిల్డ్ ప్రాపర్టీస్కి లాస్ట్లో తీసుకొచ్చి ఇగో విల్ ఒకటి ఉంది నాకు ఇట్లా కానీ చాలామంది ఏంటంటే విల్ బయట పెట్టరు సాయి. కోర్టులో ఈ సివిల్ కేసెస్ చేసేవాళ్ళకి అర్థం అవుతుంది. విల్ ఈజ్ ఎ డిక్లరేటివ్ డాక్యుమెంట్. ఓకే. హౌ విల్ కమ్ ఇన్ టు ఎగ్జిస్టెన్స్ అంటే డిక్లేర్ చేయండి అని కోర్టు అడిగినప్పుడు విల్ బయటకు వస్తుంది. ఓకే. నాట్ యాజ్ ఎ జనరల్ ఫామ్. జనరల్ ఫామ్స్లో ఏంటంటే ఈ ప్రాపర్టీస్ని పార్టీషన్ చేయండి అని అడుగుతారు, లేదా ఈ పార్టీషన్ స్పెసిఫిక్ రిలీఫ్ యాక్ట్లో నాకు స్పెసిఫిక్ పెర్ఫార్మెన్స్ చేయండి అని అడుగుతారు. కానీ విల్కి వచ్చేసరికి డిక్లేర్ చేయండి అని అంటాడు. ఇది ఇట్స్ ఎ టెస్ట్ మరి ప్లీజ్ డిక్లేర్ దిస్. డిక్లరేషన్ అయ్యేసరికి ఆ టైప్ రెస్పాండెంట్ డిఫెండెంట్ ఉన్నాడు, వాడు క్వశ్చన్ చేస్తాడు. ఓకే. ఇక్కడికి వచ్చేసరికి మళ్ళీ ఏమవుతుందంటే ఈ ఎవరైతే విల్ తీసుకొచ్చాడో ఆ విల్ ప్రూవ్ చేసే బాధ్యత అతనిది. అంటే మళ్ళీ ప్రూవింగ్ అండ్ డిస్ప్రూవింగ్ ఉంటుంది. ఓకే. కాంట్రడిక్ట్ చేసేవాడు డిస్ప్రూవ్ చేయక్కర్లేదు, కానీ పెట్టిన వాడిని ప్రూవ్ చేయాలి. ఓకే. ద పర్సన్ నేను ఇది విల్లు అంటే నేను ప్రూవ్ చేసుకోవాలి. అటెస్టర్స్ ఉన్నారు, వీళ్ళు వస్తారు కోర్టుకి, అండ్ స్క్రైబ్ ఉన్నాడు వాడు వస్తాడు కోర్టుకి. అంటే మీరు ఫస్ట్ వాడు ఉన్నాడు కదా, వీళ్ళిద్దరు వస్తారు, వీళ్ళు వచ్చి కోర్టుకి వస్తారు, సాక్ష్యం చెప్తారని ప్రూవ్ చేసుకోవాల్సిన బాధ్యత విల్ ఎవరైతే డిక్లరేషన్ అడిగాడు వాడిది. ఇది ఒకవేళ రిజిస్టర్డ్ అయితే కనుక ఇంకా ఏమీ అక్కర్లేదు కదా. రిజిస్టర్ కూడా కావాలి. టిల్ 2008 రిజిస్ట్రేషన్స్ ఆర్ నాట్ ఆన్ కంప్యూటరైజ్డ్. ఓకే. మాన్యువల్ జరిగింది. అవును. టిల్ సమ్వేర్ ఆఫ్ 1995 ఆర్ 98 ఖాతా బుక్లే, వాళ్ళ దగ్గర ఖాతా బుక్ ఉండేది. అవి కూడా టైపింగ్ కూడా అవలా, రాతపూర్వకంగా రాశారు. అవి చాలా వరకు చాలామంది తెలియదు సాయి. దీంట్లోనూ వెరీ రీసెంట్లీ నేను ఒక ఇంజెక్షన్ ఫైల్ చేశాను. నేను వెకేషన్ కోర్టులోనే ఫైల్ చేశాను. వాడు సీరియస్గా ఏం అడిగారు తెలుసా, ఎవరైతే నీ ప్రాపర్టీ నాది, నాకు పలానా వాళ్ళు బట్టి వచ్చింది, ఎక్స్ నుంచి వచ్చింది అని చెప్పేసి నేను ఇంజెక్షన్ ఫైల్ చేశాను. నేను డాక్యుమెంట్స్ వేస్తారు, కోర్టు ఇంజెక్షన్ ఇచ్చింది. ఎవరి మీద ఇంజెక్షన్ తీసుకున్నా అంటే పలానా స్కూల్ మీద, వాళ్ళు స్కూల్ వాళ్ళు వచ్చి అడ్డు పెడుతున్నారు, ఈ ప్రాపర్టీ మాదంటున్నారు. స్కూల్కి సంబంధించిన వాళ్ళు డిస్ట్రిక్ట్ కోర్టుకి వెళ్ళి ఒక ఇంజెక్షన్ వేశారు. ఓకే. ఏమన్నారంటే నేను ఏదైతే రిజిస్ట్రేషన్ ప్రాపర్టీ అంటే 1954 రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ మీద నేను వెళ్ళాను, 1954 డాక్యుమెంట్ ఫేక్ డాక్యుమెంట్ అన్నాడు. రిజిస్టర్డ్ డాక్యుమెంటే. ఓకే. దాని మీద వాళ్ళు క్రిమినల్ కేసు కూడా ఫైల్ చేశారు. నాకు ఎవరైతే అమ్మిన వాడికి అమ్మినోడు ఉన్నాడు కదా, ఆడు ఫేక్ డాక్యుమెంట్ క్రియేట్ చేసి నాకు అమ్మినోడికి ఇచ్చాడు, ఇదంతా ఫేక్, ఇదంతా డ్రామా అన్నాడు. నేను మా క్లయింట్ డైలమాలో పడిపోయాడు. ఇప్పుడు ఓకే సార్ నాకు అర్థం కాదు, ఏమైనా చూసుకో, అది అనవసరంగా లేనిపోని తలకాయ నొప్పి వస్తుంది అంటే, లేదండి వాళ్ళు చెప్పారు నేనేం చెప్తానండి. ఇట్స్ ఎ కామన్ ప్రాక్టీస్. కోర్టుకి సివిల్ కేసెస్ చేసే వాళ్ళకి చాలా రెగ్యులర్గా తెలుస్తూ ఉంటాయి. సబ్ రిజిస్టర్ ఆఫీస్ ఈజ్ ఇన్ అదైతే అథెంటికేషన్గా అయిపోద్ది అంటే తప్పది. ఓకే. సబ్ రిజిస్ట్రేషన్ ఆఫీస్లో కూడా ఫేక్ జరుగుతూ ఉంటాయి. ఫ్రీ విల్ అని చెప్పాను కదా మీకు ఇందాక. ఇందాక చెప్పింది కేకే వర్మ కేసులో కూడా చాలా క్లియర్గా చెప్పాడు, ఫ్రీ విల్ ప్రూవ్ చేయమన్నాడు. ఫ్రీ విల్ అనేది ఎట్లా ప్రూవ్ అవుతుంది చెప్పండి? చనిపోయిన వాడు ఫ్రీ విల్ ఇచ్చాడు లేదు ఎట్లా తెలుస్తుంది? ఆ రోజు స్వస్థతగా ఉన్నాడు అని చెప్పాలి ఫస్ట్. అవును. మతి స్థిమితంలో ఉన్నాడని చెప్పాలి. అతను అన్నీ కూడా ఎటువంటి అయ్యంగర్ కేసులో కూడా అదే చెప్తాడు. మతి స్థిమితంతో రాసినట్టు 1958లో సెటిల్ చేస్తాడు దీన్ని. మతి స్థిమితంగా ఉండి అన్ని అవయవాలు స్వస్థతగా ఉండి రాసినటువంటి విల్లు కింద ఉంటే అనేది ముందు ప్రూవ్ చేయాలి ఫస్ట్. ఓకే. డిఫెండెంట్ లేదంటే ఆ టైంలో ఆయన మంచం మీద ఉన్నాడు, కోమాలో ఉండేవాడు విల్ రాయడుగా. అవును. అంటే మంచం మీద ఉన్న వాళ్ళు విల్ రాయొచ్చా? రాయొచ్చు. బట్ కాకపోతే ఏంటంటే మంచం మీద ఉండేవాడు కూడా హోష్ ఉండాలి కనీసం. అంటే చెప్పగలగాలి. అసలు చెప్పలేను. ఇప్పుడు రిజిస్ట్రేషన్ ఎందుకు అంటున్నారంటే, సబ్ రిజిస్టర్ ఆఫీస్ ఈజ్ నాట్ ఏ స్టాటిక్ బాడీ. అక్కడే ఉండి కూర్చునే కాదు, వాళ్ళకి ఆ ఫీజెస్ కడితే ఇంటికి వచ్చి రిజిస్ట్రేషన్కి వస్తారు. వాళ్ళు ఇంటికి వచ్చిన తర్వాత అతను అడుగుతారు, 10-15 ప్రశ్నలు అడుగుతారు. నీ కొడుకులు ఎంతమంది, వీళ్ళు ఎంతమంది, వాళ్ళు ఎంతమంది, అంటే అతను మతి స్థిమితం ఉంది. అతను రాసేటప్పుడు అది రాస్తాడు, అతను అతను స్వస్థతలోనే ఉన్నాడు, బాగానే ఉన్నాడు, దాన్ని చూసి రిజిస్ట్రేషన్ చేశాను అని. అస్వస్థలో ఉన్నవాడు అసలు వీళ్ళు ఎందుకు రాస్తాడు? ఓకే. దేర్ ఇట్ కమ్స్, అది ఫ్యాబ్రికేటెడ్ డాక్యుమెంట్. విల్ ఈజ్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై సమ్ ఎలిమెంట్స్ లైక్ ఫ్రాడ్, అన్డ్యూ ఇన్ఫ్లుయెన్స్ అండ్ ఫ్యాబ్రికేషన్. అది చాలా ఇంపార్టెంట్. విల్ రాసిన వ్యక్తి మతి స్థిమితం ఉంది అని ప్రూవ్ చేసుకోగలిగితేనే విల్ కమ్ ఇన్ టు లైట్.
లేదు అతను ఆ టైంలో లేదండి కోమాలో ఉన్నాడండి అంటే కోమాలో ఉండేవాడు ఎట్లా రాస్తాడు వీళ్ళు? డిక్లరేషన్ తప్పించడం కోసం ఎవరికో ఒకటి రాసేస్తున్నాడు వీడు. అంటే ఇట్ ఈస్ అన్ ఎగ్జిస్టింగ్ డాక్యుమెంట్, ఆ డాక్యుమెంట్ ఈజ్ ఎ ఫ్యాబ్రికేటెడ్ డాక్యుమెంట్. సార్ ఒకవేళ ఒక పర్సన్ విల్ రాయకుండా చనిపోయారు, సో ఇంటెస్టెడ్ డెత్ అయిపోయింది, సో అప్పుడు ప్రాపర్టీస్ని ఎలా డిస్ట్రిబ్యూట్ చేస్తారు? పర్సనల్ లాస్, హిందూ పర్సనల్ లా ఉంది. హిందూ పర్సనల్ లాలో క్లాస్ 1 హెయిర్, క్లాస్ 2 హెయిర్, క్లాస్ 3 హెయిర్స్ అంటారు. క్లాస్ 1 హెయిర్ ఎవరు వస్తారు? మదర్, వైఫ్, చిల్డ్రన్. క్లాస్ 2 హెయిర్స్ ఫాదర్ రాడు, ఆఖరి వాడు ఫాదర్. ఓకే ఓకే. మదర్ అండ్ దేర్ చిల్డ్రన్. ఓకే. వీళ్ళు లేకపోతే ఫాదర్. ఓకే ఓకే. ఫాదర్ పైకి వెళ్తుంది, కిందకి వెళ్ళా. పైకి వెళ్ళేటప్పుడు చాలా జాగ్రత్త తీసుకున్నాడు. ఓకే. అండ్ వైఫ్ రాసింది, వైఫ్ వస్తే హస్బెండ్ లేడు, హస్బెండ్ కరివేపాకు, హస్బెండ్కి రాదు ప్రాపర్టీ, మిగతా పిల్లలకి వెళ్తుంది వస్తే. వాళ్ళు లేరు, హస్బెండ్ లేడు, వైఫ్ లేదు, లేకపోతే వాళ్ళ తాలూకులు ఎవరు లేరు. వెంటనే హస్బెండ్ బ్రదర్, హస్బెండ్ ఫాదర్, వైఫ్ అయితే. లేకపోతే ఇతనైతే బ్రదర్స్, కాగ్నిజెంట్ బ్రదర్స్, లేకపోతే వాళ్ళు లేరు. ఫాదర్స్ బ్రదర్స్ సన్స్, ఫాదర్స్ సిస్టర్స్ సన్స్, ఓకే, వాళ్ళు లేరు. ఫాదర్స్ అంకుల్, ప్యాట్రియాటికల్ అంకుల్ అంటే మేనమావ, వీళ్ళకి వెళ్తుంది. నెవర్ రిటర్న్ బ్యాక్ టు ఉమెన్ ఎస్టేట్. మంది ప్యాట్రియాటికల్ ఫ్యామిలీస్, పితృస్వామిక వ్యవస్థ మంది. అందుకని భర్తకు సంబంధించిన తాలూకు వాళ్ళకి వెళ్తుంది, భార్య తాలూకు వాళ్ళకి రాదు. అన్లెస్ అండ్ అంటే సెక్షన్ 16 ఆఫ్ హిందూ మ్యారేజ్ యాక్ట్లో అనుకుంటుంది, వేర్ ద డెత్ ఆఫ్ ఎ పర్సన్ హ్యాపెన్ బై ఏ అన్యాచురల్ వే, బై కిల్లింగ్ ఆర్ సమ్ హోమిసైడ్ అన్నాడు అనుకోండి, చంపేశారు ఆవిడ్ని, చంపేసిన ఆస్తి వెళ్దు, ఓకే, అప్పుడు రిటర్న్ వెళ్తాయి నాకు, వాళ్ళ ఫాదర్కి, వాళ్ళ మదర్కి, వాళ్ళకి వెళ్తాయి. అంటే అన్లెస్ అండ్ అంటే ఎవ్రీథింగ్ ఈజ్ వెరీ క్లియర్. మనకి క్లాస్ 1 హెయిర్, క్లాస్ 2 హెయిర్, క్లాస్ 3 హెయిర్ ఇచ్చారు. దీనికి ఎగ్నెస్ట్గా, దీనికి క్వైట్ డిఫరెంట్ వేలో ముస్లిం లాలో ఉంటుంది. ముస్లిం లాలో ఎట్లా ఇస్తారు? అందరికీ, లేడీస్ అందరికీ ఫస్ట్ 1/4 ఇచ్చేస్తాడు. ఓకే. కానీ దాని నుంచి మళ్ళీ వెనక ముక్కలు తీస్తాడు. మళ్ళీ కొడుకులు ఎంతమంది ఉన్నారంటే ఈ 1/4లోంచి మళ్ళీ హాఫ్లు చేసి మళ్ళీ కొడుకు ఇస్తారు. ఓకే. ఈ రకంగా ఉమెన్ ఎస్టేట్ ఉన్నా, మెన్ ఎస్టేట్ ఉన్నా సరే, ముస్లిం లాలో ఇట్ ఈస్ నాట్ ఏ ప్రెరిగేటరీ ఆర్ వాట్ వి కాల్, ఇట్ ఈస్ ఏ నాట్ ఈక్వాలిటీ విల్ గెట్ ఇట్ దేర్. హిందూ లాలో మాత్రమే అందరికీ ఈక్వల్గా షేర్స్ వస్తాయి. ఈవెన్ ఇప్పుడు ఈ మధ్య నుంచి అన్నాయామ జడ్జిమెంట్, ఇవన్నీ జడ్జిమెంట్స్ వచ్చిన తర్వాత ఏమైంది, లేడీస్కి ఈక్వల్ షేర్ ఇచ్చేయమన్నాడు. అన్నాయామ జడ్జిమెంట్ కన్నా సబ్సిక్వెంట్గా ఇచ్చిన జడ్జిమెంట్లు ఏమన్నాడు సుప్రీంకోర్టు, రెట్రాస్పెక్ట్ ఎఫెక్ట్. అంటే ఏంటి, ఇదివరకు ఉన్న వాళ్ళకు కూడా ఇచ్చేసేయండి ఆస్తి. అంటే ఈ జడ్జిమెంట్ జనరల్గా ఏమవుతుందంటే కోర్టులో జడ్జిమెంట్ ఇచ్చిన తర్వాత ఆ జడ్జిమెంట్ డేట్ తర్వాత నుంచి ఇంప్లిమెంట్ అవుద్ది, కానీ దాని రెట్రాస్పెక్టివ్ ఎఫెక్ట్ అన్నాడు. ముందు వాళ్ళకు కూడా ఇచ్చేసేయమన్నాడు. ఈ బిలీవ్ ఆర్ నాట్ సాయి, మెనీ, ఐఎమ్ నాట్ క్రిటిసైజింగ్ ఇట్, ఐఎమ్ రియల్లీ అప్రిషియేటింగ్ ద ఉమెన్ ఎంపవర్మెంట్. 60s 70s ఉన్నవాళ్ళు కూడా మా నాన్న ఆస్తులు మాకు ఇవ్వండి అని కోర్టులకు వస్తున్నారు ఈరోజు. ఓకే. బికాజ్ నాకు రైట్ ఉంది దాంట్లో. మా నాన్న ఆస్తి, మా నాన్న అంటే ఆయన పోయి చాలా లేదు, ఆయన 150 సంవత్సరాలు అయిపోయి ఉండేది, అంటే గాన్ ఆఫ్. నాకు ఈ జడ్జిమెంట్ ప్రకారం, సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ప్రకారం నాకు సమాన హక్కు వస్తుంది, నాకు ఇవ్వాలి. వీళ్ళు రాకపోతే ఈ డివిజన్స్ ప్రకారం షేర్స్ వెళ్తూ ఉంటాయి. ఓకే. డిపెండ్స్ అపాన్ ద పర్సనల్ లాస్. సో వీళ్ళు లేకపోతే పర్సనల్ లాస్ వీళ్ళు ఆటోమేటిక్గా అప్లికబుల్. సార్ ఇప్పుడు మదర్, 2 కొడుకులు ఉన్నారు, అందులో ఒక కొడుకు చనిపోయారు, సో వాళ్ళ పిల్లలకి కూడా వస్తుందా వాట? మదర్ ఆటోమేటిక్గా, ఇప్పుడు తల్లి ఆస్తి భర్తకు తప్ప పిల్లలు ఎంతమంది ఉంటే అంతమందికి వస్తాయి. ఓకే. భర్తకు రాదు. ఓకే. పిల్లలు లేకపోతే భర్తకు వస్తాయి. అంటే కొడుకు లేరు కానీ వాళ్ళ కొడుకులు ఉన్నారు, వాళ్ళ కొడుకులు వాటికి ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. ఓకే, వాళ్ళకు కూడా వస్తుంది. అంటే ఇప్పుడు 2 కొడుకులకి ఈక్వల్ షేరు, ఆ షేరు లేదు, ఆ షేరు ఆ పిల్లలకి వెళ్తుంది. ఓకే ఓకే. సార్ నేను మొన్న ఒక కేసు చూసాను, నా క్లయింట్. సో వాళ్ళకి బ్యాంక్ ఎఫ్డీస్ ఉన్నాయి, వాళ్ళ ఫాదర్ చనిపోయారు, సో వాటన్నిటిని నామినేషన్ వాళ్ళు ఎవరున్నారో వాళ్ళకి ఇచ్చేశారు. ఆ తర్వాత విల్ బయటకు వచ్చింది, బట్ అప్పటికే మనీ తీసేసుకున్నారు. ఇలాంటి టైంలో మనం ఏమైనా చేయగలమా? ఎస్, ఖచ్చితంగా అండి. ఇప్పుడు రికవరీ అంటారు మనకి. ద కోర్ట్ హ్యాస్ పవర్ టు రికవర్ ద మనీ బ్యాక్. ఓకే. మీకు క్లియర్గా అర్థం అవ్వాలంటే చెప్తాను. మన కలెక్టర్స్ ఏం చేస్తారంటే బెనిఫిషరీస్కి ల్యాండ్ ఇస్తారు, అంతే కదా? అవును. అంటే ఇప్పుడు మీకన్నా ఎక్కువ ప్రాబ్లం వాళ్ళకి వస్తుంది కాబట్టి అర్థం అవటం కోసం చెప్తున్నాను. ల్యాండ్ ఎక్విజిషన్ చేస్తారు.
దేనికోసం ఏదో అక్కడ స్కూల్ బిల్డింగ్ కట్టాలనో లేకపోతే అక్కడ ఏదో రోడ్ వేయాలనో ల్యాండ్ ఎక్విజిషన్ చేస్తారు. ల్యాండ్ ఎక్విజిషన్ అప్పుడు ఏం చేస్తారు, ఆ ప్రాపర్టీ ఎవరిది అనేది మన దీంట్లో ఉండేటువంటి రెవెన్యూ రికార్డ్స్లో ఎవరి పేరు ఉంటే దాన్ని వెరిఫై చేసి చెప్తారు. రెవెన్యూ రికార్డ్స్ వెరిఫై చేసిన తర్వాత పలానా వెంకయ్య అని ఒక ఆయన పేరును ఉందనుకుందాం. వెంకయ్యకి ఎంతమంది పిల్లలు ఉన్నారు, ఆ పిల్లలకి భార్యకి కలిపి వాళ్ళకి ల్యాండ్ ఎక్విజిషన్ అమౌంట్ ఎంత అయితే ఉందో అమౌంట్ ఇస్తారు. సడన్గా ఆల్ ఆఫ్ సడన్ ఏమవుద్ది, లేదు అతను ఎప్పుడో విల్ రాసేసాడు లేకపోతే అతను అమ్మేసేసాడు, అది దాంట్లో మళ్ళీ రెవెన్యూ రికార్డ్స్లో ఏమవుద్దంటే ఓనర్షిప్ మారిన తర్వాత చాలామంది పెట్టుకోరు, మార్చకుండా ఈవెన్ మున్సిపాలిటీలో కూడా చాలామంది పెట్టుకోరు, పాత ఓనర్స్ పేరు నడుస్తూ ఉంటుంది, దాన్ని మ్యూటేషన్ చేసుకోరు. మ్యూటేట్ అవ్వలేదంటే ఒరిజినల్ ఇది కూడా నా దగ్గర డాక్యుమెంట్ తీసుకొస్తాడు. అమౌంట్ ఎవరి దగ్గరికి వెళ్ళిపోయింది, వెంకయ్య పిల్లలకి వెళ్ళిపోయింది. అవును, ద డిపార్ట్మెంట్ గాట్ ఏ రైట్ టు రీకలెక్ట్ దట్ అమౌంట్. ఓకే, మరి కలెక్టర్ పెట్టుకోలేడు కదా, ఎంఆర్ఓ పెట్టుకోలేడు కదా, వాళ్ళ దగ్గర నుంచి తీసుకుని మళ్ళీ వీళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయాల్సిన వస్తుంది. ఓకే, సేమ్ వైజ్ ఇఫ్ ఎట్ ఆల్ తీసుకున్న వాళ్ళు నాన్ బెనిఫిషరీస్ అనిపిస్తే దేర్ ఈజ్ ఎవరీ రైట్ టు రికవర్ ఇన్ ద సిపిసి ప్రొసీడింగ్స్ ఆఫ్ రికవరీ ప్రొసీడింగ్స్. మనీ రికవరీ ప్రొసీడింగ్స్ దాన్ని కూడా వెనక్కి తీసుకోవచ్చు అండ్ గివ్ టు ద బెనిఫిషియరీస్ హూ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ ఇట్. ఓకే, దాంట్లో ఎటువంటి అంబిగ్యూటీ లేదు, ఎందుకంటే ద పర్సన్ హూ ఈస్ హ్యావింగ్ రైట్ అగైన్ విల్ ఈజ్ ఎ డిక్లరేటరీ స్టేట్మెంట్. విల్ డిక్లేర్ అవ్వాలి, అప్పుడు అతను తెచ్చుకోవాలి. ఇప్పుడు మీరు ఎవరికైతే తీసారో అది క్యాన్సిల్ చేయండి, నాకు ఇవ్వండి అని అతను అడగాలి. ఓకే, యువర్ దట్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ పొజిషన్ ఈజ్ ఓన్లీ ఏ పోస్ట్మెన్ డ్యూటీ. ఓకే, అంతే కదా, వాడు ఎవడైతే నామినీ ఉన్నాడో నాకు ఇస్తాడు, లేకపోతే ఎవరికైనా ఉంటే దానికి ఇస్తాడు తప్ప అదర్ దాన్ దట్ యూ వోంట్ డూ ఎనీథింగ్. నో, ఇదండి ఎవరైతే నాకేముంది వాళ్ళకి వస్తే వాళ్ళకి ఇస్తా అని చెప్తారు మీరు. సార్ ఇప్పుడు దత్తత తీసుకున్న పిల్లలకి వాటా వస్తుందా ఇంటెస్టేట్ డెత్ అయితే? ఎస్, ఆటోమేటిక్గా వస్తుంది. ఓకే, దత్తత సరికి మనకి హిందూ లాలో అయితే మైనారిటీ అండ్ గార్డియన్షిప్ యాక్ట్లో వాడు హిందూ అడాప్షన్ లాలో ఏంటంటే దత్తత ప్రూవ్ చేసుకోవాలి ఫస్ట్. ఓకే, దత్తతకి క్వశ్చన్ వచ్చింది అనుకోండి, మళ్ళీ అది పెద్ద ప్రాబ్లం. అది చాలా పెద్ద ప్రాబ్లం ఏంటంటే సార్, అది దత్తత అనేది ఒకప్పుడు పండగలా చేసుకునేవారు. దాన్ని ఒక బారసాల లేకపోతే ఒక పుట్టినరోజు, పిల్లవాడి పుట్టినరోజు. కానీ ఇప్పుడు దత్తత ఫంక్షన్స్ ఎవరు చేయట్లేదు నాకు తెలిసినంత వరకు. దత్తతలు కూడా తగ్గినాయి కూడా. దత్తత తీసుకునేవాడు ఏంటంటే ఒక ఫంక్షన్ చేస్తాడు, ఫంక్షన్ చేసినప్పుడు పెళ్ళి అన్నది ఉందనుకోండి, పెళ్ళికి సాక్షులు ఎవరు అవుతారు, నా పూజారి చెప్పాలి సప్తపది ఇచ్చారండి వీళ్ళతోటి, నా 7 అడుగులు నడిపించారండి అంటేనే ప్రూవ్ అవుతుంది. ఓకే, లేకపోతే అది మ్యారేజ్ ఏం ప్రూవ్ అయిపోదు. అట్లాగే సేమ్ వేజ్ అడాప్షన్ కూడా. అడాప్షన్ అదే ఆ పూజారి వచ్చి చెప్పాలి అక్కడ, నేనే దగ్గర నుండి చేయించారండి ఆ ఫంక్షను, నాకు ఉంది పలానా చోట రిసిప్ట్ తీసుకున్న, పలానా గుడిలో తీసుకున్న రిసిప్ట్ ఇదిగోండి. రిసిప్ట్ స్పీక్స్ సంథింగ్, పెర్ఫార్మర్ విల్ స్పీక్ సంథింగ్. వీళ్ళిద్దరూ మాట్లాడాలి. ఇప్పుడు అడాప్టెడ్ సన్ ఎవరైతే ఉన్నాడో, ఇప్పుడు నేను వెరీ రీసెంట్లీ ఒక కేసు చేశాను సాయి, నీకు దాని గురించి చెప్తున్నాను, మీకు ఈజీగా అర్థం అవుతుంది. భర్త భార్యలు విడాకులు తీసుకున్నారు. మాజీ భర్త ఎవరైతే ఉన్నాడో అతను యుఎస్ వెళ్ళిపోయాడు. ఓకే, భార్య ఈవిడ కొత్త అతను మ్యారేజ్ చేసుకుంది. ఓకే, వీళ్ళకి ఒక కూతురు ఉంది. ఓకే, అకార్డింగ్ టు అబ్రాడ్ ఇమిగ్రేషన్ లాస్లో ఏంటంటే డాటర్ ఆర్ అడాప్టెడ్ డాటర్ కెన్ బి టేకెన్. ఓకే, ఈ డాటర్ ఒరిజినల్ డాటర్ అవ్వదుగా, అవును, మదర్స్ డాటర్ అవుతుంది. మదర్స్ డాటర్ ఈజ్ నాట్ రికగ్నైజ్డ్ విత్ ఇమిగ్రేషన్ లాస్. ఓకే, ఈవిడ్ని అడాప్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఓకే, ఈవెన్ అడాప్ట్ చేసుకుంటానికి మదర్ ఎలోన్ కెన్ గివ్ నాట్ టేక్ అడాప్షన్. మదర్ తనకు తానే అడాప్ట్ చేసుకుంటానికి లేదు. ఎవరికి ఇవ్వాలి, కొత్తగా పెళ్లి చేసుకున్న వాడికి అడాప్షన్ ఇవ్వాలి. కోర్టుకు వచ్చి అడిగాం, ఏమంటే అది అడాప్షన్ మాకు రికగ్నైజ్ చేయండి, మేము అడాప్షన్ చేసుకుంటున్నాం, యూఎస్ వెళ్ళాలి మేము, మళ్ళీ ఇబ్బందిగా ఉందంటే కోర్టు యాక్సెప్టెడ్ ఇట్. ఓకే, కొత్తగా వచ్చిన భర్త ఆ అమ్మాయిని అడాప్షన్ చేసుకోవాల్సి వచ్చింది. ఓకే, అంటే ఏ అడాప్షన్ అయినా ఇట్ మస్ట్ బి లీగల్ ఎంటిటీ. ఓకే, పెంచేసుకున్నాను. దీంట్లో చాలామంది పుత్రులు ఉంటారు, హిందూ లాలో ఉండే పుత్రులు నిజంగా ఎక్కడ ఉంటారు, దౌత్యపుత్రుడు, మానసపుత్రుడు, శారీరక పుత్రుడు, దాసీపుత్రుడు, దాస్యోహపుత్రుడు, చాలా రకాలు ఉంటారు. ఓకే, అందరూ కొడుకులే, కాకపోతే ద పర్సన్ హూ గాట్ అడాప్టెడ్ హ్యావ్ టు ప్రూవ్ హిమ్సెల్ఫ్. ఓకే, నేనే అడాప్టెడ్, మా అన్న పలాంటి టైంలో అడాప్ట్ చేసుకో. ఇఫ్ దట్ ఈజ్ ప్రూవ్డ్ ఆటోమేటిక్గా పెంచుకుంటూ అంటే అడాప్షన్ కాదు కదా, అవును, చారదీశాడు అంటారు. చారదీయటం వేరు, అడాప్ట్ చేసుకుంటాం వేరు. దట్ హ్యావ్ టు బి ప్రూవ్డ్. సార్ ఇప్పుడు నేను ఒక ట్రస్ట్కి రాసేసాను,
ట్రస్టీగా బెనిఫిషరీస్ అన్నిటికీ మేనేజ్ చేయాలనుకుంటుంది. సో ఈ కేసెస్లో మనకి విల్ ఉపయోగపడుతుందా? నా ప్రాపర్టీస్ అన్ని నేను ట్రస్ట్కి ట్రాన్స్ఫర్ చేశాను, ట్రస్ట్ ఎలా హ్యాండిల్ చేయాలని చెప్పేసి విల్ మనం రాయొచ్చా? రాసుకోవచ్చు. ఓకే. the purpose of what we call my recital. ఓకే. చాలామంది ఈ విల్ రాసేటప్పుడు ఏం చేస్తారంటే ధూపదీప నైవేద్యాల కోసం నేను ఆ గుడికి శివాలయాలు ఉంటాయండి. ఇప్పుడు వైష్ణవాలు శివాలయాలు ఉన్నాయి. వైష్ణవాలయాలు అంటే ఆయన చక్కగా కృష్ణుడు భోగేశ్వరుడు చక్కగా ఆయనకి అన్ని ప్రసాదాలు ఉంటాయి, ప్రాబ్లం ఉండదు. శివాలయాలకు వచ్చేసరికి పాప ఆయనకి ఏమి ఉండవు మాన్యాలు. ఇది ఇట్స్ నాట్ నేను ఏదో వర్బల్గా చెప్పేసినవి కాదు, జరిగినటువంటి విషయాల గురించి చెప్తున్నా. శివాలయాలు చాలామంది మాన్యాలు రాసేవారు. ఓకే. ఎందుకంటే మాన్యాలు దేనికోసం అంటే మళ్ళీ అన్యాకృతం అవుతాయి, అంటే ఇట్ విల్ బి మిస్యూటిలైజ్డ్. ధూపదీప నైవేద్యం కోసం నేను ఇచ్చాను. ఇప్పుడు దేనికి పనికి పెట్టాలి? పొద్దున పూజ జరగాలి, మధ్యాహ్నం పూజ జరగాలి, సాయంకాలం పూజ జరగాలి. దీపం పెట్టాలి. అక్కడ దీపానికి నూనె, నైవేద్యం ఏదైతే ఉందో ఆ నైవేద్యం పెట్టాలి. వీటికి మాత్రం ఇది వాడాలి. ఓకే. పూజారి జీతాలకు కాదు, శుభ్రత కాదు, రిపేర్లు కావు, దీనికే వాడాలి. ఓకే. ఒకవేళ రేపొద్దున గుడి రిపేర్ చేయాలంటే దాంట్లో తీసుకుంటే ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. ఓకే. విల్ స్పెసిఫిక్లీ సేస్ దట్ ఈ పర్పస్కి ఇస్తున్నాను, అన్నదానానికి ఇస్తున్నాను. సత్రాలు ఉంటాయి, ఈ వాట్ వి కాల్ చౌల్ట్రీస్ ఉంటాయి. ఈ చౌల్ట్రీస్లో అన్నదానానికి ఇప్పుడు నిజంగా చౌల్ట్రీస్ లేవు కదా. అవును. ఇప్పుడు చౌల్ట్రీస్ హైదరాబాద్లో చౌల్ట్రీస్ ఎక్కడ ఉన్నాయి? ఇదివరకు అంటే ఏంటంటే ఒక ఊరు నుంచి హోటల్స్ ఉండే కాదు కాబట్టి, రిసార్ట్స్ అండ్ రెస్టారెంట్స్ ఉండే కాదు కాబట్టి వాళ్ళ కులస్తులు, వాళ్ళ మతస్థులు, లేకపోతే దానికి సంబంధించినటువంటి ఒక పీఠానికి సంబంధించిన వాళ్ళు, ఒక ఆధ్యాత్మిక భావానికి సంబంధించిన వాళ్ళు ఒక ట్రస్ట్ పెట్టేవారు. ఆ ట్రస్ట్కి సంబంధించినటువంటి ఒక చౌల్ట్రీ ఉండేది. ఆ చౌల్ట్రీలో దేనికోసం పెట్టేవారు? వచ్చినటువంటి యాత్రికులకి, భక్తులకి, లేకపోతే పిలిగ్రిమేజెస్ అండ్ వాట్ వి కాల్ ట్రావెలర్స్, వాళ్ళు ఎవరైనా వస్తే వాళ్ళకి భోజనం పెట్టడం కోసం ఈ ఆస్తి వినియోగించాలి. ఓకే. దాని నుంచి ఆస్తి అంటే ఇట్స్ వాట్ యు కాల్ అసెట్స్ విచ్ కమ్ అవుట్ ఆఫ్ ఇట్. దాంట్లో వచ్చేటువంటి మంత్లీయో వచ్చేటువంటి షాప్స్ ఉండేవి చాలా వరకు. షాప్స్ కట్టించేవాడు. ఈ షాప్స్కి వచ్చే రెంట్ అంతా కూడా దానికి వాడాలని ఎవరు. ఓకే. ఆ షాప్కి ఇచ్చే రెంట్ పర్పస్ ఏంటి? ఇక్కడ భోజనాలు వాడటమే. అంటే ట్రస్ట్కి ఇచ్చేటప్పుడు విల్ కెన్ గివ్ ద బెనిఫిట్ ఆఫ్ ఇట్. ఓకే. ఈ బెనిఫిట్ కోసం అని చెప్పేసి దట్ కెన్ బి గివెన్. కండిషనల్ బెనిఫిట్స్ కెన్ బి గివెన్. సార్, ఇప్పుడు బిల్లో ఒక పర్సన్ని ఎగ్జిక్యూటర్గా పెట్టుకున్నాం. రేపు ఆ పర్సన్ నేను ఈ డ్యూటీస్ చేయలేను అంటే ప్రాసెస్ ఏంటి? కోర్ట్ విల్ అపాయింట్ రిసీవర్. ఓకే. కోర్టు ఇంకొకరిని రిసీవర్ని అపాయింట్ చేస్తుంది కదా, ఆ రిసీవర్ డబ్బులు కట్టాలి. ఓకే. రిసీవర్ అడ్వకేట్ ఉంటాడు జనరల్గా. అడ్వకేట్ రిసీవర్ విల్ బి అపాయింటెడ్ అండ్ దట్ పర్సన్ ఒక్కోసారి కాలం చేస్తూ ఉంటారు. ఎగ్జిక్యూటివ్స్ ఏంటి కాలం చేసేస్తారు పాప. అంటే ఇవన్నీ జనరల్గా ఎక్కడ వస్తాయంటే 3 personsకి వస్తాయి. ఒకటి ఇదివరకు లేడీ ఉండేవారు, విడో లేడీ ఉండేవారు, వాళ్ళు తీసేశారు. ఇప్పుడు విడో లేడీ అనేది లేరు కాబట్టి. అండ్ మైనర్ టిల్ అటైనింగ్ ఆఫ్ మెజారిటీ 18 years వచ్చేవారు. అండ్ సమ్ ఈడియట్స్ ఉండేవారు వాళ్ళు పిల్లల్లో. ఇదివరకు ప్రతి ఇంట్లోనూ కూడా ఒక మెంటల్లీ సిక్ పర్సన్ ఉండేవాడు. వాళ్ళకి చాలా బాధ ఉండేది. పాప నేను పోతే ఆ పిల్లోడు ఎట్లా చూస్తారు. అప్పుడు ఏం చేసేవారు? రిసీవర్ని ఒకటి పెట్టేవారు. ఓకే. మేనేజర్ వాడిని మెయింటైన్ చేయడానికి వాడికి బాధ్యత ఇచ్చేవారు. వాడికి నర్సింగ్ కానీ లేకపోతే హాస్పిటలైజేషన్ కానీ మీరు చూడాలి అని చెప్పేవారు. దట్ పర్సన్ రేపొద్దు నాకు ఒకసారికి నేను చేయను అంటాడు. చేయను అన్నప్పుడు ఏం చేస్తాడంటే దెన్ ద పీపుల్ అతన్ని చూసేవాళ్ళు ఎవరైనా సరే కోర్టుకి వెళ్ళి నాకు ఆ గార్డియన్ డిక్లేర్ చేయండి ఇతనికి. ఓకే. గార్డియన్ డిక్లేర్ చేస్తే గార్డియన్ విల్ టేక్ కేర్ ఆఫ్ హిమ్ అని దే కెన్ ఆస్క్. ఓకే. అండ్ బై దట్ ద పర్సన్, అతను కేర్ టేకర్ ఎవరైతే ఉన్నాడో అతన్ని ద బెనిఫిట్ అతనికి ఫ్రీగా ఎందుకు చేస్తాడు? రిసీవర్ అంటే ఏదో ఆబ్జెక్ట్ ఉండటే దిస్ పర్సన్ విల్ బి పెయిడ్ ఫర్ ఇట్. సో చాలా మంచి విషయాలు డిస్కస్ చేశారు సార్. ఇప్పుడు వరకు తెలుగులో ఈ టాపిక్ మీద ఇంత డీటెయిల్గా ఎక్కడ రాలేదు. ఎందుకంటే సగం ఫైనాన్స్ రిలేటెడ్ ఉంటుంది, సగం లీగల్ టర్మ్స్ ఉంటాయి. సో దిస్ కుడ్ బి big boost for viewers. So thanks, sir. Thank you very much, sir.